మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గోవర్ధన్ గారు, నమస్తే అన్న, గుడ్ ఈవినింగ్ తమ్ముడు. తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి అంటున్నారు, మరి అక్కడ వర్షాలు పడితే మనకు హ్యాపీనేనా అన్న? నేను ఉదయం తిరుచిరాపల్లి మా పార్టీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. తమిళనాడులో అయితే వర్షాలు పడ్డాయి, కానీ టమోటాలు వచ్చే చోట అది వడ్డాచత్రం, తిరుపూర్ ఈ ప్రాంతాల్లో అయితే పెద్దగా వర్షాలు పడలేదు. కాకపోతే క్వాలిటీ తగ్గాయి, సరుకు వచ్చి మీడియం అయిపోయింది. దానివల్ల అక్కడ వ్యాపారస్తులు ఇక్కడికి వస్తున్నారు. వర్షాలు అయితే పడ్డాయి, కానీ టమోటాల చోట పడలేదు. బట్ క్వాలిటీ తగ్గింది తమిళనాడు మార్కెట్లో, కాబట్టి మంచిగా ఉండవచ్చు. ఇక యశ్వంత్ కుమార్ గారు, అన్న టమోటా రేట్స్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా అన్న? తమిళనాడు అయితే టమోటాలకు సన్నం పడుతున్నాయి, క్వాలిటీ సైజ్ తగ్గుతుంది. అక్కడ టమాటా కొనే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, మన తమిళనాడు మదనపల్లి మార్కెట్కి. ధరలు ఉండే అవకాశం ఉంది, కానీ భారీగా పెరుగుతుందా లేదా అది వెయిట్ చేయాలి. ఇప్పటికే వర్షాలతో మన టమాటాలు మొత్తం బాగా దెబ్బతిన్నాయి. తోట అంతా జాండీస్ ఉంది, గజ్జి ఊసి ఎక్కువగా పడింది. మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి చెరుజల్లులు పడ్డాయి. కాబట్టి వర్ష ప్రభావం టమాటాల పని ఏ మేరకు ఉంటుందో చూడాలి. మరి ఏదేమైనా మార్పు రావచ్చు పరిస్థితులు నేను అనుకుంటున్నాను, బట్ వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొక ఆండు పరిశీలిస్తే శివకుమార్ గారు, టమోటానే కాదన్నా ఏ కూరగాయలు పెద్దగా ధరలు లేవు. మొక్కజొన్న మొన్నటి దాకా 3,000 రూపాయలు క్వింటాల్ ఉంటే ఇప్పుడు 2,000 క్వింటాల్ చేరింది. ఇది కూడా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇది తీసుకున్న రైతుకి నష్టమే అన్న ఈసారి. ఇదైతే వాస్తవం. కూరగాయల ధరలన్నీ ఈసారి పెద్దగా వెళ్ళలేదు, పూలతో సహా. ఏమో 2005 సంవత్సరం మొత్తం అలాగే ఉంది. ఇక మునీంద్ర అఫీషియల్ గారు, నమస్తే అన్న, మాది పీలర్ ఏరియా. నమస్తే. హెవీ రెయిన్ అఖిల్ అన్న చెప్పిన శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాము. ఆడేం చెప్పిన తర్వాత ధరలో మార్పు వచ్చింది, ఇంకా చూద్దాం. ఇక శ్రీను గారు, నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్టు వరకు నో రేట్స్. పోయమ్మా, ఇది 10 నెలల 11, 12, 8, 10 నెలల భవిష్యవాణి. నో ఐఎమ్ వెరీ సారీ, ఇలాంటి వాక్యాలతో నేను ఏకీపించను. టమాటా ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఒక్కరోజు దాని ముఖచిత్రం మారిపోతుంది. వచ్చే 10 నెలల పాటు కూడా ధరలు ఉండవు అని చెప్పడం ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ నాట్ అగ్రీడ్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. పుంగనూరు రేట్ చెప్పండి ప్లీజ్. పుంగనూరు నుంచి రమేష్ గారు, గతంలో పుంగనూరు, పల్లు, కన్నడ అన్నీ చెప్పేవాళ్ళన్నా, ఇప్పుడు చెప్పట్లేదు. ఉన్న వాటికే వీక్షణలు లేవు, బట్ ప్రయత్నిస్తాను. సుగాలిమెట్ట వర్షం శుభం జరిగినట్టేనా? మళ్ళీ రమేష్ గారి, వర్షాలు పడితే పంట నష్టం జరుగుతుంది, దాంతోపాటు ధర కూడా పెరుగుతుంది. ఏదేమైనా రానున్న దీపావళి తమిళనాడు పండుగ ఘనంగా జరుపుతారు, కాబట్టి ధరలు బాగానే ఉండే అవకాశం ఉంది. ఉంటాయంటే భారీ విపరీతమైన కూడా ఇప్పుడు ధరలు జరుగుతాయి. ఒక 50-100 రూపాయలు అటు ఇటుగా వెళ్ళవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.